ప్రియులార 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము ప్రియులార 9వ వచనం ప్రియులార ప్రారంభంగా చదివి ప్రియులార ముందుకు వెళ్దాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాని నడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్ కూడా ప్రియులార ఒక మాట చదువుదాం. When they came to the other side, Elijah said to Elisha, tell me what I can do for you before I am taken away. And Elisha replied, please let me inherit a double share of your spirit and become your successor. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఒక మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిందండి. ఈ రోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మాట్లాడము విన్న ప్రతి ఒక్కరు దేవా నూతన అభిషేకంతో వారు నింపబడినట్టు తండ్రి ఈ రాత్రికాల పరిశుద్ధాత్మతో బలమైన ఆత్మకార్యం దేవా మీరు దేశమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పరిశుద్ధాత్మ నింపదల దానికి వ్యతిరేకమైన అభావాధికారులు యేసురక్తం యేసులో బ్రేక్ చేస్తున్నాం. ప్రతి బౌండేజ్ యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా హోలీ స్పిరిట్ యేసు క్రీస్తుల సమాధి నుండి తిరిగి లేపిన పరిశుద్ధాత్మ దేవ బలమైన కార్యం తండ్రి మందరి బ్రతుకులో దేవ మీరు దేశం దేవ మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం. మహిమ గనత మీకు అభిస్తున్నాం యేసు నామములో తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు ఎలీషా ప్రవక్తను ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తను దేవుడు లేవనెత్తామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు పిలుపు పొందిన దైవజనులు కానీ దైవజనురాలు వారి తర్వాత అంటే వారి ద్వారాగా అనేకులను దేవుడు లేవనెత్తినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు తర్వాత అంటే మీ ద్వారా అనేకులను దేవుడు తప్పకుండా లేపుతారనమాట. దేవుని చేత పిలువబడిన మిమ్మల్ని దేవుడు పిలిచారు. ఆ పిలుపుకు మీరు లోబడి మీరు ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు మీ ద్వారా ప్రియులారా తప్పకుండా జీవగల దేవుడు అనేకులను దేవుడు అభిషేకించి లేపే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఒక పిలుపు దేవుడు మనకు అనుగ్రహించిన విషయం లేదంటే దేవుడు మనల్ని పిలిచారు ఒక విషయం ప్రియులారా అది మనం జీవితం అయిపోయిన తర్వాత అది ఆగేది కాదనమాట. ఇంకా ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుని ఒక పిలుపు ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. దేవుని ఒక కోళింగ్ దేవుని ఒక మనకు అనుగ్రహించిన విషయం అది ప్రియులారా అది మనం ఇద్దరులకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. మన బ్రతిన కాలంలో ఇద్దరులకు అది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఏలియా ప్రవక్తను పిలిచిన తర్వాత మనం చూడవచ్చు ఏలియా చాలా నమ్మకంగా ప్రియులారా ఆ కాలంలో బ్రతినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఏలియా తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఇంకా యెహోవా అని ఎలీషా గాని ఇంకా కొందరిని కూడా ప్రియులారా దేవుడు ఏలియాను అభిషేకించుకోవడానికి జీవగల దేవుడు వాడుకున్నారనమాట. దానిలో ఒకరు ప్రియులారా ఎలీషా అనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు కాలంలో పాత నిబంధనలు మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథములు మనం చూడవచ్చు. సౌలు అనే వ్యక్తిని దేవుడు అభిషేకించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. రాజుగా దేవుడు గొప్పగా వాడుకున్నారు. కానీ తన యొక్క అవిధేయతని బట్టి దావీదును ప్రియులారా దేవుడు అభిషేకించి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి దేవుడు లేవనెత్తినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ప్రియులారా ఆయా కాలంలో మనం చూస్తున్నది ఒక్కొక్కరును దేవుడు తన చిత్తం ఉన్న వారిను దేవుడు లేవనెత్తామని అభిషేకించి లేవనెత్తా. మోసేను మనం చూస్తున్నట్టు దేవుడు అభిషేకించి దేవుడు లేవనెత్తామన్నమాట. అలాగే యెహోషువను మనం చూస్తున్న దేవుడు పిలిచి అభిషేకించి లేవనెత్తామన్నమాట. అలా ఈ కాలంలో నిన్ను లేదంటే మనల్ని కూడా దేవుడు పిలిచి అభిషేకించి లేవనెత్తినా కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో దేవుడు అంత్య కాలంలో లేదంటే కడవరి కాలంలో లేదంటే కడవరి గడియలో మనం ఉన్నామని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కడవరి గడియలో మనం ఉన్నాం. ఇప్పుడు కడవరి గడియలో దేవుని పిలుపు మనం పొందడం అది దేవుని కృప, దేవునికి స్తోత్రం. కాబట్టి కడవరి గడియలో ప్రియులారా మనం అందరూ ఉన్నామన్నమాట. కాబట్టి నాకు మీకు కూడా ఒక బాధ్యత ఉందన్నమాట. ఆ కాలంలో మనం చూస్తున్నట్టే దేవుడు మోసేని పిలిచినప్పుడు మోసే పిలుపు కొరకు గట్టిగా నిలబడామన్నమాట. మోసే ప్రియులారా పిలుపు కొరకు గట్టిగా నిలబడే
దావీదు ప్రియులారా దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు కొరకు గట్టిగా నిలబడ్డారు. ఏలియా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు పిలుపు కొరకు గట్టిగా దేవుడు బలపరిచి దేవుడు నిలబెట్టామన్నమాట. అలాగే మనల్ని కూడా దేవుడు ఇప్పుడు దాకా నిలబడినాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఎలీషాను కూడా దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపులకు తగినట్టు నిలబడామన్నమాట. అలాగే ప్రియులారా మనం కూడా ఈ రోజు మనం కూడా దేవుడు కృపను బట్టి నిలబడుతున్నాం అనమాట. మన సమృద్ధం కాదు, మన ఈ రోజు మీరు క్రీస్తు కొరకు నిలబడుతున్నామంటే దేవుని చేయి నాకు మీకు తోడుగా అండగా ఉంది కాబట్టి నిలబడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు యేసుక్రీస్తు అంటే దేవుని పిలుపు కొరకు మనం నిలబడినప్పుడు ఎన్నో శోధనలు ఇబ్బందులు మన జీవితంలో వస్తుంది. అనగానే మనం నిలబడుతున్నామంటే దేవుని యొక్క చేయి ప్రియులారా నాకు మీకు తోడుగా ఉన్న కాబట్టి అనమాట. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన ప్రియులారా మీరు ఈ రోజు క్రీస్తు కొరకు నిలబడుతున్నామంటే దేవుని యొక్క చేయి మీకు తోడుగా ఉన్న కాబట్టి ప్రియులారా మనం నిలబడుతున్నామన్నమాట. దాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి ఈ రాత్రి కాలం పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నాతో మీతో మాట్లాడుతున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క అభిషేకం చాలా గొప్పదని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా అది చాలా స్పష్టంగా గ్రహించామన్నమాట. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క అభిషేకం అంటే తన గురువు అయిన ఏలియా మీద అభిషేకం చాలా గొప్పదని అర్థం చేసుకున్నాం. అది మాత్రం కాకుండా ఏలియా ప్రవక్త జయంతో బ్రతకడానికి కారణం లేదంటే ఆ సీక్రెట్ తన తోడుగా తన శిష్యుడుగా ఉన్న ఏలిసికి అర్థమైంది. ఏమర్థమైంది? అభిషేకం అని అర్థమైంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఏలియా మీదే దేవుని యొక్క ఆత్మ ఉన్న కాబట్టి ఏలియా ప్రియులారా సమస్యలు ఓవర్కమ్ చేసుకొని సాతాను ఓవర్కమ్ చేసుకొని ఆమె సవాల్స్ ఉన్నప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిలుపు పొందిన ప్రియులారా దేవునిచుండగా ఉన్న మనం దేవుని పిలుపు పొందిన మనం జయంతో బ్రతకాలి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా నాకు మీకు తప్పకుండా అవసరం అన్నమాట. తప్పకుండా అవసరం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎలీషాతో ఏలియా చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే నేను వెళుతున్నా కాబట్టి నేను వెళ్ళక ముందు నేను మీకు ఏం చేయాలి? నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాం అనమాట. ఒకటి ఎలీషా ఒక్కటే అడిగామన్నమాట. ఒకవేళ నాతో మీతో అడిగినట్లయితే మనం చాలా విషయాలు చెప్తారని. ఒక దేవుజనుడు పరిశుద్ధాత్మ నింపబడిన దేవుజనుడు ప్రియులారా నాతో మీతో అడిగినట్లయితే మనం ఎన్నో విషయాలు చెప్తారు. కొద్ది చెప్తారేమో నాకు ఒకటి చక్కని ఒక మ్యారేజ్ కొరకు ప్రార్థన చేయము, లేదంటే చక్కని ఒక సాటైన సగాలి, లేదంటే నాకు మంచి ఒక ఇల్లు కట్టబడాలి, లేదంటే ఆస్తి దేవుడి నాకు ఇవ్వాలి, లేదంటే మంచి ఒక జాబు దేవుడు ఇవ్వాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదంటే నెల నా చేతిలో సమృద్ధి డబ్బు ఉండాలి. రకరకాల విషయాలు మనం చెప్తారని మనతో ఒకవేళ అడిగినట్లయితే. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా చెప్తున్న విషయం ఒకటే విషయం అనమాట. నాకు మీరు పొందిన ఆత్మ అంటే దాని డబుల్ పోర్షన్, దానికంటే రెట్టింపు అభిషేకం నాకు కావాలి అని ప్రియులారా కోరుకోవడం మాత్రం కాదు, అదే అడిగామన్నమాట. దేవునికి స్తోత్రం. తన కోరిక వ్యక్తపరిచామన్నమాట. తన కోరిక ప్రియులారా మనం చూసినట్లయితే చాలాసారి ప్రియులారా ఏలియా నుండి ఎలీషాను దూరం చేయడానికి ఉన్న పరిస్థితులు వస్తున్నాయన్నమాట. పరిస్థితి వచ్చింది, కానీ ఎలీషా మాత్రం ఒప్పుకోవడం లేదనమాట. తన చెప్పిన విషయం ప్రియులారా నేనైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు అని ఎలీషా ప్రియులారా పట్టుదల నిర్ణయంతో చెప్తాడనమాట. అంటే ఎందుకు ఎలీషా అలాగే చెప్తున్నారంటే ప్రియులారా ఎలీషా కావలసినది అభిషేకం అనమాట. దేవునికి అభిషేకం అంటే అనాయింటింగ్ అభిషేకం. కాబట్టి దేవుని యొక్క సేవ చేస్తున్న ప్రియులారా నాకు మీకు అవసరం. ఆస్తిపాస్తులు మనకు అవసరమే, డబ్బు మనకు అవసరమే, ప్రజలు మనకు అవసరమే, అవును. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దానికంటే మనకు అవసరం ప్రియులారా పరిశుద్ధాత్మ నింపుదల దేవుని అభిషేకం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎలీషా లాగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి డబ్బు కంటే ఆస్తిపాస్తుల కంటే ప్రియులారా మనం ప్రభుత్వం అడగాల్సినది
దేవుని యొక్క ఆత్మ కోరిక అడగాలి. దేవా, మీ ఆత్మతో నన్ను అధికంగా నింపుము, పరిశుద్ధాత్మ ఆమె అభిషేకంతో నన్ను కుమ్మిరించుమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో ప్రియులారా నేను మీరు నింపబడినప్పుడు ప్రార్థన చేసినట్టు అపవాది క్రియలు, బంధకాలు లయమైపోతాయి అనమాట. సాతాను యొక్క ప్రతి బంధకాలు పరిశుద్ధాత్మ అభిషేకం వలన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి లయమైపోయినాక బట్ పవర్ ఉంది అనమాట. ప్రియులారా పరిశుద్ధాత్మ నింపదల, ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతాయి అనమాట. అలాగే కాబట్టి యేసు నామములో ప్రతి ఒక్కరిలో దేవుడు అధికమైన అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక ఈ ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్మల్ని యేసు నామములో దేవుడు జీవగల దేవుడు సమృద్ధి అభిషేకంతో కుమ్మరించినాక, అభిషేకంతో నింపబడుతున్నప్పుడు ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మీ అవసరాలు కూడా యేసు నామములో తీర్చబడతాయి. అద్భుతంగా మెరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపదల ప్రియులారా నేను మీరు కోరుకోవాలి, అనుదినం కోరుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే దావీదు ఒక జీవితం మనం చూసినట్లయితే, దావీదు ఒక జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్తారు, నీవు వెళ్ళాలి, నీవు వెళ్ళి యెషయా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయములో ప్రియులారా మనం చూడవచ్చు, నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేముడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒక్కరిని నేను రాజుగా నియమించుదును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రవక్త ప్రియులారా దేవునికి లోబడి వెళ్ళాం, కొద్ది భయపడాం కానీ వెళ్ళామన్నమాట. ఎందుకంటే సౌలు రాజు ఉన్నా కాబట్టి ఒకవేళ అది తెలిసి ఉండే చంపేస్తారేమో అని తన బాధ సమూయేలు ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నమాట. ఒకవేళ సౌలు రాజు తెలిసి ఉండే నన్ను చంపేస్తారని. కాబట్టి దేవుడు ఆమె అడ్వైస్ చెప్తారు, ఇలాగ నీవు వెళ్ళమని అడ్వైస్ చెప్తారు. దాన్ని బట్టి ప్రియులారా వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యెషయా యొక్క ప్రియులారా యెషయా యొక్క ప్రియులారా పెద్ద జ్యేష్ఠ కుమారుడు లేదంటే పెద్ద కుమారుడు ప్రియులారా వచ్చినట్టు మనం చూడవచ్చు. వారు అబీనాదాబు, షమ అందరు వచ్చి నిలబడారు. ఇప్పుడు ఒక్కొక్కరు కాబట్టి మొదటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఈయన అని సమూయేలు ప్రవక్త అనుకున్నారు. కాబట్టి దేవుడు చెప్పామన్నాడు, ఈయన కాదు ఇంకొకరని. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా చివరి దావీదును ప్రియులారా అభిషేకించుకుంటూ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ప్రియులారా అభిషేకంతో నింపబడిన తర్వాత ప్రియులారా మనం అభిషేకంతో నింపబడిన దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప జయం వచ్చినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన అభిషేక్తుడైన యేసు క్రీస్తుని కలిగిన ప్రియులారా మనం అభిషేకంతో నింపబడిన మీ ద్వారా కూడా యేసు నామములో అనేకులు జయం అనుభవించిన యేసు నామములో. కాబట్టి పరిశుద్ధాత్మ నింపదల ప్రియులారా పరిశుద్ధాత్మ నింపదల మనం పొందినప్పుడు మీకు జయం, మీ ద్వారా అనేకులకు జయం ఉంది అనమాట. మీకు మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో మనం నింపబడుతున్నప్పుడు మీకు మీ ఆత్మీయ జీవనం, మీ కుటుంబ జీవనంలో మీ హల్లెలూయా మీ యొక్క ప్రతి ఏరియాలో పరిశుద్ధాత్మ ఆ ప్రశంసని బట్టి మీకు జయం వస్తాయన్నమాట. ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తాయన్నమాట. మీరు మాత్రం కాదు, మీ ద్వారా అనేకులు దీవించబడతాయి. అంటే అపవాది క్రియలు మీ ద్వారా నాశనం అయిపోతాయి, అనేకులు దీవించబడతాయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు పరిశుద్ధాత్మతో నింపబడాము. తర్వాత మనం చూస్తున్నాము ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఫిలిష్తీయులు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చి సవాలు వేసుకొని ఉన్నామన్నమాట. ఇప్పుడు సౌలు గాని తనతో పాటు ఉన్న సైనికులు అందరూ భయపడి ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు ప్రియులారా యెహోవా నామములో ధైర్యంతో ముందుకు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు దావీదుకు అంత ధైర్యం ఎలాగో వచ్చింది ప్రియులారా? దావీదు కూడా మామూలు మనిషి, సౌలు అలాగే మనం అలాగే మామూలు మనిషి దావీదు కూడా. కాబట్టి ఆయన కానీ ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప ధైర్యం వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా అది అభిషేకం అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దావీదు ప్రియులారా దేవుని చేత అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని చేత ప్రభావం చేయబడిన వ్యక్తిగా ఉన్నామన్నమాట. ఇప్పుడు నేను మీరు ఈ కాలంలో పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడినప్పుడు ఈ కాలంలో కూడా మనం ధైర్యవంతులుగా మార్చబడుతుంది. అది పేతురు, యోహాను మనం చూడవచ్చు. పేతురు, యోహాను వారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత యేసుక్రీస్తుతో సహవాసం చేసినప్పుడు వారు ధైర్యం కలిగిన వారుగా ప్రియులారా బ్రతికినట్టు
యేసుక్రీస్తు గురించి సాక్షి చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. స్టెఫానోస్ మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఒక ధైర్యం కలిగిన వ్యక్తిగా సువార్త పరిచర్య చేసినట్టు ప్రియులారా చూడొచ్చు. కాబట్టి మనకు కూడా, నాకు మీకు కూడా ఈ కాలంలో అవసరం పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మతో నింపబడడం అనమాట. ఇప్పుడు ధైర్యం వస్తుంది, లేదంటే ధైర్యం రాదనమాట. కాబట్టి ధైర్యం ప్రియులారా మనం డబ్బిచ్చి కొనేది కాదనమాట, లేదంటే ఆస్తి బాస్తులు కానీ ఇచ్చి కొనేది కాదు. పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడినప్పుడు, వాక్యంతో, దేవుని ప్రేమతో మనం నింపబడుతున్న కొలది ధైర్యం వస్తుంది అనమాట. ఇప్పుడు దావీదు ప్రియులారా మనం చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నేను గోలియాతు దగ్గరకు ప్రియులారా వెళ్ళినట్టు మనం చూడవచ్చు. వెళ్ళడం మాత్రం కాదు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 51వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. వాడు బొర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగ వేస్తాను అని రాయబడింది. అంటే తల తీసివేస్తాను అనమాట. అంటే పరిశుద్ధాత్మ నింపబడి అభిషేకం నింపబడిన దావీదు ఆ కాలంలో. కానీ నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు, సిలువలో మరణించినప్పుడు సాతానుకు శిరస్సు పూర్తిగా నాశనం చేశామన్నమాట, తొలగించామన్నమాట. యేసుక్రీస్తు కల్వరి సిలువలో నా పక్షంగా మీ పక్షంగా. బట్ దావీదు ప్రియులారా మనం చూస్తుంటే ఇశ్రాయేలు పక్షంగా వెళ్ళి యుద్ధం చేశామన్నమాట. ఇశ్రాయేలు పక్షంగా వెళ్ళి యుద్ధం చేసి జయం పొందామన్నమాట. అలాగే ప్రియులారా దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా, నా కొరకు మీ కొరకు మన కొరకు హల్లెలూయా మన శత్రువు అయిన సాతాను ప్రియులారా యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా పూర్తిగా ప్రియులారా నాశనం చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. వాక్య ప్రియులారా మనం ఒకసారి ప్రియులారా మనం చదువుదాం, సమయం వెళ్ళిపోతుంది. అయినప్పుడు కూడా కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ప్రియులారా మాట రాయబడింది. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత దేవోత్సవముతో వారిని పట్టి తెచ్చి బగాటముగా వేడుకకు కనపరచను. యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మన శత్రువైన సాతాను పూర్తిగా ఓడి చేస్తామన్నమాట. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి, ఆత్మలో గ్రహించుకోవాలి. రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక బట్ ఈ సత్యం మనం గ్రహించినప్పుడు ఏమవుతుంది, మనం తప్పకుండా ఏడ్చేవారు కాదు, దుఃఖంతో నిరాశ బాధతో ఉండేవారు కాదు, మనం ఆనందించేవారుగా, మనం డాన్స్ చేసేవారుగా మార్చబడతాం. యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా నాకు మీకు అనుగ్రహించిన జయం కూర్చున్న సత్యం పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో గ్రహించేవారు ఉంటే మనం జయ గీతాలు, ఆనంద గీతాలు పాడేవారుగా తప్పకుండా మార్చబడతాయి. ఈ సత్యం మనం గ్రహించాలి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఎలా ఉంది, మీరు దేన్ని ఒకవేళ మీరు బాధతో ఉన్నారా, దుఃఖంతో ఏడ్చుకునే పరిస్థితులు ఉన్నారా, దుఃఖంతో కొందరు మనం చూడవచ్చు. ఈ కాలంలో కూడా దేవుని నమ్మిన బిడ్డలు కొందరు ప్రియులారా మనం చూడవచ్చు, వారి గదిలో ఒంటరిగా ఏడ్చుకొని బాధతో ఏడ్చుకున్న వారు మనం చూడవచ్చు. ఇప్పుడు మనం అడిగినట్లయితే వారు చెప్తున్న విషయం కొన్ని ఆశీర్వాదాలు పొందలేదు కాబట్టి బాధతో ఏడ్చున్నాని వారు చెప్తారు. హల్లెలూయా. కొందరు మనం చూసినట్లయితే డబ్బు విషయం కావచ్చు, కొందరు మనం చూసినట్లయితే ఆరోగ్య విషయం గురించి కావచ్చు, కొందరు మనం చూసినట్లయితే పెళ్లి విషయం గురించి, కొందరు పిల్లల విషయం గురించి కావచ్చు, కొందరు ప్రమోషన్ గురించి కావచ్చు. ఇప్పుడు రకరకాల విషయాల గురించి ప్రియులారా ప్రజలు చాలా మంది బాధతో దుఃఖంతో ఏడ్చుకోని పరిస్థితి మనం చూడవచ్చు. కానీ ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా సిలువలో ప్రాణం పెట్టే నా కొరకు మీ కొరకు మరణించి శత్రువైన సాతాను పూర్తిగా నా తలను లేదా అధికారాన్ని నాశనం చేశాం, తొలగించాం. మన శత్రువు ఓడిపోయాం. ఘన విజయం లేదా గొప్ప విజయం లేదా నిత్య విజయం ప్రియులారా యేసుక్రీస్తు పొందాం. ఇది సువార్త అన్నమాట. కాబట్టి ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి జయం యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా పొందాం. ఇప్పుడు ఇది గ్రహించినప్పుడు మనకు సంతోషం వస్తుంది కదా. మనకు ఎలా ఉంది, మనం ఎలాగా స్పందిస్తున్నాం. కాబట్టి మనం ఆనందించాలి, సెలబ్రేషన్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు నిజంగా ప్రియులారా సత్య సువార్త పరిశుద్ధాత్మ వలన గ్రహించినప్పుడు మనం ఆనందం మన ఆత్మ నుండి పొంగి పొరలతాయి అనమాట. గ్రహించాలన్నమాట. యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా సాతాను ఓడించారు. కాబట్టి మన శత్రువు ఎవరు ప్రియులారా? మన శత్రువు ఎవరు? కొందరు శత్రువు మనుషులు అని ఒకవేళ అనుకున్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, రక్త మాంసంతో నాకు మీకు పోరాటం లేదు.
అంటే మనుషులతో నాకు మీకు పోరాటం లేదు. ఒకవేళ మీరు మనుషులతో పోరాటం చేస్తున్న వ్యక్తిగా ఉండే మీరు తప్పకుండా ఓడిపోతాయి అనమాట. ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ వార్ఫేర్ లో ఓడిపోతాయి. ఎందుకంటే నిజమైన శత్రువు మనుషులు కాదు, మీ భర్త కాదు నిజమైన శత్రువు, మీ భార్య కాదు, లేదంటే మీ పిల్లలు కాదు, లేదంటే మీ తల్లిదండ్రులు కాదు, లేదంటే మీ సహోదరులు కాదు, మీ పొరుగువారు కాదు, అంటే మనుషులు కాదు అని ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనం అర్థం చేసుకో, రక్త మాంసంతో మనకు ఇప్పుడు పోరాటం లేదు. కాబట్టి ప్రియులారా, మన పోరాటం రక్త మాంసంతో కాదు, సాతానుతో అన్నమాట, మనుషులతో కాదు. కాబట్టి మనుషులతో ఉన్న వార్ఫేర్ ప్రియులారా, దేవుని కుమార్తె ఉన్న మనం ఆపాలి అనమాట. అలా ఆపాలి, లేదంటే మనం ఫెయిల్ అయిపోతాయి, స్పిరిచువల్ వార్ఫేర్ లో ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్టే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు శత్రువైన సాతాను పూర్తి ఓడిచేస్తామన్నమాట. దేని కొరకు ప్రియులారా? మీరు జయం అనుభవించడానికి కొరకు అనమాట. జయం అనుభవించాలి. బట్ ప్రతి రోజు ప్రియులారా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా మన దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండడానికి కొరకు కాదు. యేసుక్రీస్తు దాని కొరకు కాదు ప్రాణం పెట్టేది, దాని కొరకు కాదు పరలోకం నుండి దిగి వచ్చేది. ఇంకా అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో పుట్టాం, మనలో వచ్చేస్తాం. జయించిన క్రీస్తు నాలో మీలో వచ్చేస్తాం. అంటే అభిషక్తులు అనువైనటువంటి వాడు. దావీదు మీదకు అభిషేకం దిగి వచ్చాం. ఏలియా ప్రవక్తను దేవుడు అభిషేకించాం. ఏలీషా మీదకు దేవుడు అభిషేకంతో నింపినప్పుడు ఏమైంది? వారు జయంతో బ్రతికాం. పేతురు యోహాను మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు జయంతో బ్రతికామన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి క్రీస్తు ప్రియులారా, నాలో మీలో మనం చూస్తున్నట్టే సువార్త రక్షణ పొందిన మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి అనమాట. మనం కోరుకోవాలి, దేవా మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము, అదేగా కుమ్మరించు. ప్రతిరోజు కోరుకోవాలి, ప్రతిరోజు అడగాలి అనమాట. దేవా మీ ఆత్మతో నన్ను నింపుము, ప్రతినందకాలం అడగాలి. ప్రతిరోజు మనం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, గొప్ప దాహం కలిగిన వారు ఉండాలని చెప్పారు. ఆత్మ కొరకు దాహం ఉండాలి. దాహం డబ్బు కొరకు కొందరు మనం చూసినట్లయితే డబ్బు మనకు అవసరం, ప్రియులారా. ఆస్తిపాస్తులు అవసరం, కుటుంబ జీవితం అవసరం, పిల్లలు మనకు అవసరం, పిల్లలకు మంచి భవిష్యత్తు అవసరం. కానీ దానికంటే ప్రియులారా పరిశుద్ధాత్మ నింపదలు ఉండే అదంతా మనకు వచ్చేస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నింపదలతో మనం బ్రతుకున్నప్పుడు ఆస్తి మన దగ్గరికి వస్తుంది, మనకు కావలసిన దేవుడు ఇస్తాడు. స్వస్థత అనుభవిస్తుంది అనమాట. సంతోషం సంతోషం అనుభవిస్తుంది, సమాధానం అనుభవిస్తుంది, పరిశుద్ధంగా బ్రతుకుతుంది, దేవజ్ఞానంతో నింపబడుతుంది, చర్చు కట్టబడుతుంది, అబౌధికరీలు నాశనం అయిపోతుంది, పిల్లలు చక్కని భవిష్యత్తు, పిల్లలు సాటి రసగారి కనెక్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మ నింపబడుతున్న వారు డిమాండ్ పెరుగుతాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు, వాక్యంతో, ఆత్మతో, జీవం కలిగిన దేవునితో ఒక వ్యక్తి నింపబడుతున్న కొలది ఆ వ్యక్తికు విలువ పెరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా విలువ పెరుగుతుంది, హై డిమాండ్ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు ఈ కాలంలో మనం చూడవచ్చు, తల్లిదండ్రులతో మనం అడిగినట్లయితే మీ పాపను లేదని మీ బాబును ఎవరికి పంపాలని మీ కోరిక ఏం కోరుతుంది అంటే, వారితో మనం అడిగినప్పుడు వారు చెప్తున్న విషయం ప్రాముఖ్యంగా దేవునితో మంచి భయభక్తి ఉన్న ఒక అబ్బాయి కావాలి, దేవునితో మంచి దేవునికి లోబడుతున్న ఒక అమ్మాయిను మేము వెతుకుతున్నామని ఫస్ట్ ప్రవర్తన దానికి అనమాట. తర్వాత ఏదైనా ఇంకా చదువు కానీ మిగిలిన విషయాలు తర్వాత అనమాట. ఫస్ట్ ప్రియులారా మనం అది అడిగినట్లయితే నిజంగా దేవునితో భయభక్తి కలిగిన తల్లిదండ్రులతో మనం అడిగినట్లయితే వారు ఏం చెప్తారంటే, మంచి ప్రార్థన చేసే వ్యక్తిను నాకు కావాలి, మాకు కావాలి. ఆరాధన చేసే వ్యక్తి, దేవునితో యేసుతో చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి, ఇంకా పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి అంటే ఇంకా వారు ఎస్ చెప్తారు. హల్లెలూయా. నో కాదు, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ నింపదల ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది పెళ్లి విషయం మాత్రం కాదు, అన్ని విషయంలో అనమాట. అన్ని విషయాలు, సేవ విషయంలో కానీ, జయ జీవితం కానీ అంత ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ నింపదల వాక్యం నింపదల రెండు అవసరం అనమాట. వాక్యంతో నింపబడాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి. ఆత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. అలాగే అనుదినం జయంతో మీరు ఉండాలని ప్రియులరా జీవం కలిగిన దేవుడు నా పట్ల మీ పట్ల కోరుతుంది. ఇప్పుడు ఎలీషా కూడా అదే కోరామన్నమాట. కాబట్టి ఎలీషాకి అర్థం ఏంటి? తన గురు అభిషేకంతో నింపబడి జయం పొందినది గమనించామన్నమాట, నేర్చుకున్నాం.
కాబట్టి ప్రియులారా, మీరు ఒక దేవజనులతో మీరు సమయం గడిపినప్పుడు మీరు వారి నుండి ఏం కోరుతుంది? జీవగల దేవుని నుండి ఎక్కువ ఏం కోరుతుంది ప్రియులారా? ఆస్తిపాస్తులైనా, బంగారమైనా, డబ్బైనా, కానీ అభిషేకం కోరుకోవాలన్నమాట. దేవునికి అభిషేకం. హల్లెలూయా. కాబట్టి ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియాకు సేవ చేస్తుండే ప్రియులారా మనం చూడవచ్చు. అసిస్టెంట్ గా సేవ చేశారు. ఇప్పుడు నాకు కూడా దేవుని కృపను బట్టి కొందరు దేవజనులతో కలిసి బ్రతకడానికి దేవుడు చక్కని కృప దేవుడు ఇచ్చామన్నమాట. వారితో ఉండడానికి కొరకు ప్రియుల కృప ఇచ్చామన్నమాట. ఇప్పుడు అలా ఉన్నప్పుడు వారికి కొన్ని పనులు చేయాల్సిన కృప దేవుడు ఇచ్చామన్నమాట. కొన్నిసారి వారు బట్టలు ఉదకాల్సిన అంటే అలాంటి సహాయం చేయడానికి దేవుడు కృప చూపామన్నమాట. కొన్నిసారి వారు షూస్ అంటే అది క్లీన్ చేయడానికి దేవుడు కృప చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. కొన్నిసారి వారు బట్టలు ఇస్త్రీ అంటే ఐరన్ చేయడానికి దేవుడు కృప చూపామన్నమాట. అంటే అలాగే మన ఒక దేవజనాలతో అంటే ఒక శిష్యుడుగా మనం ఉన్నప్పుడు అలాంటి కొన్ని పనులు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కానీ ఈ కాలంలో అలాంటి ఉన్నది ఎవరు కోరుకోవడం లేదేమో ప్రియులారా. కాబట్టి అలాంటి కొన్ని ఇది ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఒక దేవుని పిలుపు ఉందన్న ప్రియులారా, మనం మంచి దేవజనాలకు కింద మనం ఉండాలి అన్నమాట. అంటే వారితో మనం కనెక్ట్ ఉండాలి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మనకు కూడా విశ్వాసములు ఎగ్రెస్ అవుతుంది, దేవ జ్ఞానములు ఎగ్రెస్ అవుతుంది. ఇప్పుడు మనకు కూడా స్పిరిచువల్ లీడర్స్ అవసరం అనమాట. దేవుడు గొప్ప లీడర్ గా ఉన్నప్పుడు కూడా ప్రియులారా, లీడర్స్ మనకు కూడా ప్రత్యేక పరిశుద్ధాత్మ నింపబడిన వారు, దేవునితో క్లోజ్ ఉన్న వారితో మనం కూడా కనెక్ట్ ఉండాలన్నమాట. వారు కొన్నిసారి గద్దించినప్పుడు మనకు ఇష్టం లేదేమో, కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది మనకు ఆశీర్వాదం అనమాట. అంటే మనం తప్పు దారిలో వెళుతున్నప్పుడు మనము సరి చేసే వారు ఉండాలి అనమాట. కొందరు నచ్చలేదేమో, ఏదైనా మన లోపల ఉన్న తప్పు, బ్రదర్ సిస్టర్ పలానా అది మీరు విడిచిపెట్టాలి, మారుమనసు పొందాలి, వాక్యానుసారం ఉండాలి అని చెప్పినప్పుడు అబ్బో నా హృదయం గాయపరిచామని చెప్తారు. ఇప్పుడు ప్రియులారా, మనను గద్దించేవారు కూడా మనకు అవసరం. మనం పొరపాటు చెప్పేవారు మనకు అవసరం. ప్రేమ ఉన్నవారు చెప్తారు, ఓపెన్గా చెప్తారు. ప్రత్యేకంగా మన తల్లిదండ్రులు కొన్నిసారి చెప్తారు, నువ్వు మంచిగా పని చేయలేదని, నువ్వు హార్డ్ వర్క్ చేయడం లేదని, సోమరిగా ఉన్నారని కొన్ని తల్లిదండ్రులు ఓపెన్ గా చెప్తారు. పిల్లలకు నచ్చడం లేదని. ఎందుకొరకు? వారు కష్టపడాలి, పని చేయాలి, వారు గొప్ప స్థాయికి రావాలి అనే ఉద్దేశంతో వారు చెప్తున్నారు. కాబట్టి మనం మంచి ఉద్దేశంతో ఆ మాట రిసీవ్ చేసుకోవాలి అన్నమాట. మంచి ఉద్దేశంతో రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొందరు చెప్తారేమో ఆ మాట ద్వారా నన్ను గాయపరుస్తున్నారని, కొందరు అది మంచి మాటగా రిసీవ్ ఇస్తారు. అవును, నా మేలు కొరకే చెప్పారు నా డాడీ, నా అమ్మ నా మేలు కొరకే చేస్తారు, దేవజనులు నా మేలు కొరకే చెప్పారు అని కొందరు మంచి ఉద్దేశంతో అది స్వీకరించుకొని మారుమనసు పొందుకొని బ్రతుకుతున్నప్పుడు వారి జీవితం ఇంకా గొప్ప స్థాయికి వెళుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, దయచేసి మనం తప్పు పెట్టవద్దు. ఇప్పుడు మనం ప్రియులారా, మనం ప్రార్థన చేసిన ప్రభువా నన్ను కూడా దేవా హోలీ స్పిరిట్ దేవా మీకు ఒక అభిషేకంతో నన్ను కూడా నింపుమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. అపోస్తల కార్యములు ప్రియులారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యం ప్రియులారా 2వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, అంత్య దినములు అందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించుదును గనుక వారు ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ప్రియులారా, అంత్యకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు ప్రాముఖ్యంగా మనకు అవసరం వాక్యం నింపదైన, పరిశుద్ధాత్మ నింపదైన అన్నదని మనకు అవసరం. పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకుతున్న వారు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతుంది. వారి చూపు పరిశుద్ధంగా మార్చబడుతుంది. వారి మాటలు పరిశుద్ధమైన మాటలు. వారు అంటే పరిశుద్ధాత్మదుడు వారిను పరిశుద్ధాత్మ దేవుడు వారిను గైడెన్స్ చేస్తున్న నడిపిస్తున్న పరిశుద్ధమైన మాటలు వస్తాయి అనమాట. అలాంటి పరిశుద్ధమైన జీవితం, అలాంటి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధమైన ఏసే మాటలతో మనం నింపబడుతున్నప్పుడు పరిశుద్ధ జీవితం అనమాట. వారు ప్రియులారా, వారికి అంటే మన విలువ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు భూమికి వెలుగు, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు అని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి ఉప్పులో ఏముండాలి? సారం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ నాలో మీలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం
ప్రార్థన చేస్తాం. దేవా నన్ను కూడా అభిషేకంతో నింపము, పరిశుద్ధాత్మతో ఏసై నన్ను కూడా అభిషేకంతో నింపము, నన్ను కూడా కుమ్మరించము. ఈ కాలంలో నన్ను కూడా అభిషేకించి విచితానుసరంగా ప్రభావ మీ రాజ్యం వరకు వెనక నన్ను కూడా వాడుకోమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇంకా ఒక విషయం ప్రియులారా, ప్రాముఖ్యమైన విషయం, ఒకవేళ మీ జీవితంలో చాలా బలహీనత ఉండవచ్చు, కొందరికి భయం ఉండవచ్చు, దుఃఖం ఉండవచ్చు, నిరాశ ఉండవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ మీరు బాధపడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతాయి అనమాట, భయం తొలగిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు ధైర్యం వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీ దుఃఖం, నిరాశ, బాధలు తొలగిపోతాయి, టెన్షన్ తొలగిపోతాయి అనమాట. సమాధానం నింపబడతాయి అనమాట, సమాధానంతో నింపబడతాయి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు క్షమించే గుణాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి. అంటే కోపం, పగ, చేదు స్పిరిట్, నరహత్య స్పిరిట్ బ్రేక్ అయిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దురాశ స్పిరిట్ బ్రేక్ అయిపోతాయి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనలో చాలా చాలా మార్పు వస్తాయి అనమాట. చాలా మార్పు వస్తాయి, అనుమానాలు తొలగిపోతాయి అనమాట, విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మతో ప్రియుల వాక్యంతో మనం నింపబడుతున్నప్పుడు మనం ఫలిస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ ఫలం మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ చేసిన వ్యక్తిగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మతో ప్రియుల నింపబడుతున్నప్పుడు నింపబడిన స్థాయిలో మనం అనుదినం బ్రతకాలి. అలాగే పరిశుద్ధాత్మతో క్లోజ్ బ్రతున్నప్పుడు హోలీ స్పిరిట్ ఫ్రూట్ అంటే దేవుని ప్రేమ మన ఆత్మ నుండి పొంగిపోతుంది అనమాట. దేవుని సమాధానం మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. దేవుని యొక్క ఆనంద నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. పరిశుద్ధ మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది, మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. ఇంకా ఆమె పరిశుద్ధాత్మ వరాలు కూడా రిలీజ్ అవుతాయి, ఆపరేట్ అవుతాయి. ప్రవచన వరాలు ఆపరేట్ అవుతాయి అనమాట. హీలింగ్ గిఫ్ట్ ఆపరేట్ అవుతాయి అనమాట. మిరకల్ వరాలు ఆపరేట్ అవుతాయి అనమాట. గిఫ్ట్ ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది. విశ్వాస వరాలు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు, మనం వాక్యంతో నింపబడినప్పుడు మనం ఫలిస్తాయి అనమాట, అధికంగా ఫలిస్తాయి. అది నా పట్ల మీ పట్ల యేసుక్రీస్తు కోరుతుంది అనమాట, మనం అధికంగా ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లి, మీరు తీగేలు. అంటే నాలో మీరుండే, మీరు నాలో ఉండే, నా మాటలు మీలో ఉండే, మీరు అధికంగా ఫలిస్తుంది. కాబట్టి దేవుడు ప్రియులారా మనం అధికంగా ఫలించాలని ప్రియుల దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నారేమో, ఆరాధన చేస్తున్నారేమో, కానీ మీరు అధికంగా ఫలించడం లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నేను ఫలించడం లేదు, ఆరాధన చేసిన, వాక్యం ధ్యానిస్తున్నా మామూలు స్థాయిలో నేను ఉన్నామని ఒకవేళ మీరు బాధతో ఉన్నారని. కానీ ప్రియులారా మనం ఇంకా కోరుకోవాలి, ఇంకా సమయం గడపాలి అనమాట, ఇంకా సమయం గడపాలి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ఇంకా సమయం గడుపుతున్నప్పుడు తప్పకుండా మీరు ఇంకా ఎక్కువ ఫలిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎక్కువ ఫలించుకోవాలని మనం కోరుతున్నాము, మంచిది. కానీ మనం విలువ ఇవ్వాలి. విలువ ఏంటిది ప్రియులారా? మనం సమయం ఇవ్వాలి, ప్రభుత్వ సమయం గడపాలి. మార్గం షార్ట్ కట్ లేదనమాట. మన ప్రభుత్వ సమయం గడపాలి. ప్రభు కొరకు మన శ్రేష్టమైన విలువ కలిగిన సమయం మనం ఇవ్వాలి అనమాట. ఇప్పుడు ఈ జీవితం ఎవరు ఇచ్చారు ప్రియులారా? మనకు ఈ జీవితం మనకు జీవగల దేవుడు ఇచ్చాం. కాబట్టి ప్రియులారా మనం మన సమయం, మన జీవితం సమర్పిస్తాం, మన ఆత్మ ప్రాణ శరీర జీవగల దేవుని చేతిలో సమర్పిస్తాం. ఇప్పుడు దేవుడు అభిషేకించి చాలా బలంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని దేవుడు వాడతారనమాట. మీ చేయి అనేకులు స్వస్థపరిచే చేయగా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాడతారనమాట. వాడతారు. మీ నాలుకైన దేవుడు వాడతారు. అనేకులకు ప్రీచింగ్ చేస్తున్నట్టు, టీచింగ్ చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు వాడతారు. అపవాదికలను నాశనం చేయడానికి దేవుడు అభిషేకం నింపి దేవుడు ప్రతి ఒక్కరు దేవుడు వాడతారు. సంఘంలోని ప్రతి విశ్వాసాన్ని కూడా దేవుడు వాడతారు. ఎందుకంటే ఇది కడవరి గడియలో మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు రాకడకు దగ్గర ఉన్న సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియుల దేవుడు మీరు మీరు కోరిక కలిగిన వారు ఉండే, ఆసక్తి కలిగిన వారు ఉండే, ప్రభా నన్ను కూడా వాడుకో, ప్రభా నన్ను కూడా అభిషేకించము, నన్ను కూడా బలపరచము, నన్ను కూడా వాడుకోమని మీరు ఒక మాట ప్రార్థన చేస్తున్న చాలు. ప్రభుతో సమయం గడిపినట్లయితే తప్పకుండా అభిషేకించి బలమైన కార్యం యేసు నామములో మీ ద్వారా జీవగల దేవుడు చేస్తాడు. అనేకులు స్వస్థపరచడానికి దేవుడు వాడతారు. చనిపోయిన వ్యక్తులను కూడా లేపడానికి కూడా దేవుడు వాడతారు. దేవునికి సాధ్యం, యేసుక్రీస్తు సాధ్యం, అసాధ్యమైనది కాదు, అది సాధ్యమన్నమాట. దేవునికి ఇస్తుంది. కాబట్టి మనం నమ్మాలి అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఏమవుతుంది? దేవునికి అభిషేకం శక్తి మన నుండి రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా దేవుడు అభిషేకించినాక అభిషేకం మనం ప్రాక్టికల్ గా వాడుకోవాలి. ఎలీషా అభిషేకం పొందిన తర్వాత యోర్దాను నది తాండి వెళ్ళినప్పుడు ఆమె ఎలీషా కలిసి వెళ్ళాం. తిరిగి వచ్చినప్పుడు ఏలియా లేదనమాట. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాం. కానీ ఒంటరిగా తిరిగి వచ్చాం. ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా దుప్పటి తీసుకొని ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే
ఆ యోర్దాను నది మీద కొడుతున్నా అనమాట. కొట్టినప్పుడు ఇది చీల్చబడామన్నమాట. అలాగే ప్రతి దేవుడు నాకు మీకు ఆమె అనుగ్రహించిన అభిషేకం సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు అభిషేకం రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, యోర్దాను నది అలాంటి ఉన్న సమస్యలు చీల్చబడుతుంది. దారి లేదని మీరు అనుకున్నారేమో, కానీ యేసు వాళ్ళు అభిషేకంతో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దారి ఓపెన్ అవుతాయి అనమాట. దారి ఓపెన్ అవుతాయి. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి లేపిన సేమ్ దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. మీరు ఒక విశ్వాసం ఉండవచ్చు, ఒక దేవుజనులు ఉండవచ్చు. విశ్వాసంతో యేసు ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన అదే పవరు ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సేమ్ శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. మీ ఆత్మ నుండి క్రిస్తు ఉన్న కాబట్టి క్రిస్తు నుండి పవర్ రిలీజ్ అవుతాయి. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది, మనం పవర్ రిలీజ్ చేసేవారు ఉండాలి, శక్తి రిలీజ్ చేసేవారు ఉండాలి. ఇప్పుడు మన ఆత్మ ఓపెన్ అవ్వాలి. విశ్వాసంతో మన ప్రార్థన చేసినప్పుడు ఆత్మ నుండి దేవుని ఒక శక్తి రిలీజ్ అవుతుంది, పవర్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మెరకలు జరుగుతాయి అంత. కాబట్టి ఇది అనుదినం మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అనుదినం ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది ఇంక్రీస్ అయిపోతాయి అన్నమాట. అలాగే ప్రియులారా, మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది అన్లిమిటెడ్ అనమాట. ఈ ఆశీర్వాదాలు అన్లిమిటెడ్ అనమాట. బ్రదనంతగా ఇంక్రీస్ అవుతాయి. అనుదినం ఇంక్రీస్ అవునాక, అనుదినం ఇంక్రీస్ అవునాక. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుదాం. ఇప్పుడు నీకు కొద్దువ ఉండలేదు అనమాట. యెహోవా నా కాపరి, నాకు కొద్దువ ఉండలేదు. 2వ పేతురు 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవుని డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ గురించి రాయబడింది. డివైన్ పవర్ లో దేవుని శక్తులు మనం ఎదుర్కొన్నప్పుడు మన అవసరాలు అద్భుతంగా తెరచబడతాయి. జీవమనుకును భక్తికి కావలసిన వాటన్నింటినీ దేవుని శక్తి వల్ల దేవుడు దయచేశాడు. సమృద్ధి వస్తాయి అనమాట. సమృద్ధి కాబట్టి మనకందరికి యేసులో సమృద్ధి వచ్చినాక. కాబట్టి విశ్వాసంతో ఈ శక్తి అభిషేకం ప్రియులారా మనం యేసునామం దేవుని రాజ్యం మేలు కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ప్రజలు మేలు కొరకు ప్రియులారా వాడుదాం. ఇక దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, ఈ ప్రార్థనలు పాల్గొందాం. అందరిని బట్టి స్తుతిస్తున్నాం. మీ రక్తం ద్వారా ఒక్కసారి కడుగుతున్నాం దేవా. ఎంతో ఆసక్తితో కోరికతో వారు ఉన్నారు తండ్రి దేవా. వారి హృదయం పరిశుద్ధాత్మ దేవ మీరు ఎరిగిన దేవుడు తండ్రి దేవా. మీ గొప్ప అభిషేకంతో ప్రతి ఒక్కరిను తండ్రి నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంతేకాలంలో కడవరి కాలంలో నేను ప్రతి ఒక్కరు నా ఆత్మతో కుమిరిస్తామని వాగ్దానం చెప్పిన ఆమె చేస్తున్నట్టు ఇప్పుడే నింబమైన ప్రార్థన చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే నాబా ఖరాబిన సుగోరు కొరబిలై ప్రతి ఒక్కరు దేవ పరిశుద్ధాత్మతో నింపబడినాక తండ్రి, పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడినాక తండ్రి, పరిశుద్ధాత్మ నింపబడి ప్రజలు చెప్పే కృపతో కుమ్మిరించుందండి. పరిశుద్ధాత్మ ఫలం వరార్థ నింపబోతండి. ఓహే నాబా ఖరాబిన సుగోరు కొరబిలై ఆత్మతో నింపబడి పాటలు పాడే అక్రమతో నింపబోతండి. ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేసే అక్రమతో కుమరించుందండి, నింపబోతండి. దనేమో పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమ సువార్త చెప్పినట్టు పరిశుద్ధాత్మ నింపబడి వాక్య పరిచయం చేస్తున్న పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి ఓహే లాభా కరబిన అనేకులను స్వస్థపరిచినట్టు తండ్రి ప్రతి ఒక్కరిని ఇప్పుడే అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ఆత్మతో కుమ్మరించమండి. దేవా ఏలియాను అభిషేకించిన తండ్రి, ఎలీషాను అభిషేకించిన దేవా, దావీదును అభిషేకించిన దేవా, పేతురు యోహాను అపోస్తలును అభిషేకించిన మా గొప్ప తండ్రి ప్రతి ఒక్కరిని ఇప్పుడే దేవా మీ గొప్ప ఆత్మతో మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అభావది క్రియలు బంధకాలు యేసు లయమైపోయిన తండ్రి కుమ్మిరించుందండి. ఓహే డాబాకార వారి స్పిరిట్ సోల్ బాడీ వారి ఆత్మ ప్రాణ శరీరం పోలీసు ప్రభావం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన గొప్ప పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం. మెరకల్ అద్భుతాలు జరిగినాక, ఆశ్చర్యకార్యాలు జరిగినాక, గొప్ప విడుదల వారి పరిచర్య ఇంగ్రీసాక ద నేమ్ ఆఫ్ జీసస్. మిరకల్ మినిస్ట్రీ ప్రారంభించబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. హీలింగ్ మినిస్ట్రీ ప్రారంభించబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబా కరబిన కుమరించుందండి. వారి చేయనంతండి అభిషేకించుమతండి. వారు నాలుకను అభిషేకించుమతండి. తల్లి నుండి అరకాల కన్యవలు హోలీ స్పిరిట్ టచ్ లోడ్ ఫిల్ లోడ్ తండ్రి నాడి నరుములు ఎముకలంతా కూడా దేవా మీ ఆత్మతో ఇప్పుడే యేసులో కుమరించబడిన తండ్రి, మా ఆత్మతో కుమరించబడిన తండ్రి. ఓహే డాబా కరబిన జీవజలందరూ ప్రతి ఒక్కరి నుండి దనేమో చేసి ప్రవహించినాక ప్రార్థనిస్తున్నాం. మిక్కిలి లోతైన అనుభవంలోనికి నడిపించుందండి. అనేక అభిషక్తులను అభిషేకించే వ్యక్తిగా దేవ అభిషేకించి ఎలవెత్తుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నిన్న నిండి పొరులునాక ప్రతి ఒక్కరు నిండి పొరులునాక ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ఆమె ప్రాణంలో ఉన్న గాయాలు స్వస్థపరచబడినాక ప్రతి నొప్పి బాధలు తొలిపోయినాక బాధికలు ఏమైపోయినాక తండ్రి కుమరించున్నది. ప్రతి ఒక్కరు దేవా మీ చిత్తానుసరంగా దేవా మీ యొక్క సాధనంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి అభిషక్తుల ప్రతి అవసరాలు యేసు ఆమెలు అనుబంధంగా తెరచబడినాక ప్రార్థనిస్తున్నాం. దేవుడు తన ఐశ్వర్యమైన క్రిస్తు మహిమలు వారి అవసరములు తండ్రి యేసు అనుబంధంగా ద నేమ్ ఆఫ్ జీసస్ అద్భుతంగా తెరచబడినాక ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క అవసరాలు తెరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్.
ఆమె ఆహార విషయంలో అవసరాలు తీర్చబడినాక, ఆరోగ్య విషయంలో అవసరాలు యేసులో స్వస్థత కలిగినాక, ద నేమ్ ఆఫ్ జీసస్ మానసికమైన అవసరాలు సంతోషం సమాధానంతో కుమరించండి తండ్రి. ఓ ఎడాబా ఖరాబిన కుటుంబం చూద్దాం దీవించబడిన తండ్రి. ఓ ఎడాబాక పిల్లలు భవిష్యత్తు దీవించబడిన తండ్రి. అభిషేకం తండ్రి దీవించబడిన తండ్రి. అభావధికారులు లయమైపోయిన తండ్రి. ఓ ఎడాబా ఖరా పరిచయ దీవిస్తున్నాం తండ్రి. ఇంగరిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని యేసులో దీవిస్తున్నాం, రక్తంగా దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.